జాతకం తెలుసుకోకపోతే ముప్పు పొంచి ఉన్నట్లే. తెలుసుకుంటేనే సరైన పరిహార మార్గం దొరుకుతుంది. గ్రహగతులు మార్చుకునేదెలాగా? అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. మనలో చాలామంది జాతకాలను, జాతక దోషాలను, వాటి పరిహారాలను చాలా లైట్ తీసుకుంటారు. జ్యోతిష్కులు చెప్పే వాటిని వినాలి, తెలుసుకోవాలి. లేదంటే మన పరిస్థితి అధోగతే. జ్యోతిష్య శాస్త్రము వివరించే మనిషి యొక్క తలరాత ఎంత బలీయమైనదో ఒక ఉదాహరణ చూద్దాం. భారతదేశంలోనే గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి గణిత శాస్త్రవేత్త అయినటువంటి భాస్కరాచార్యులు, భాస్కర 2 అని కూడా అంటాము. ఈయనకు ఒక అందమైన తెలివైన కుమార్తె ఉండేది. ఆమె పేరు లీలావతి. లీలావతి జన్మించినప్పుడు భాస్కరాచార్య ఆమె జాతకాన్ని పరిశీలించాడు. ఆయన గణితంలో ఎంత ప్రతిభావంతుడో జ్యోతిష్యంలో కూడా అంతే నైపుణ్యం కలిగినవాడు. జాతకం ప్రకారం లీలావతికి వైధవ్యం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి భాస్కరాచార్య చాలా జాగ్రత్తగా ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ సమయానికి పెళ్లి జరిగితే దోషం తొలగుతుందని భావించాడు. అప్పట్లో సమయాన్ని సూచించే సరైన యంత్రాలు లేకపోవడంతో తానే ఒక ఘటి యంత్రాన్ని, అంటే జలగడియారాన్ని, అదేనండి వాటర్ క్లాక్ని తయారు చేశాడు. చిన్న రంధ్రం గల పాత్ర నుండి నీరు జారిపడి ఆ ప్రవాహం ఆధారంగా తీసుకొని సమయాన్ని కొలిచే ప్రాచీన గడియారమే ఈ ఘటి యంత్రం. దీని తయారీలో 2 విధానాలున్నాయి. ఒక విధానంలో చిన్న రంధ్రం ఉన్నటువంటి ఖాళీ పాత్రను నీటిపై ఉంచుతారు. రంధ్రము ద్వారా నీరు క్రమంగా పాత్రలోకి ప్రవేశిస్తుంది. కొంత సమయం తర్వాత పాత్ర పూర్తిగా నిండిపోతుంది. అప్పుడు అది మునిగిపోతుంది. ఈ మునిగే సమయము ఒక నిర్దిష్ట కాలం అన్నమాట. ఇది ఒక ఘటితో సమానం. ఒక ఘటి అంటే 24 నిమిషాలు. మరొక విధానం చూసినట్లయితే నీటితో నిండిన పాత్ర అడుగున ఒక చిన్న రంధ్రం ఉంటుంది. నీరు మెల్లగా బయటకు రంధ్రం ద్వారా జారుతూ ఉంటుంది. ఆ విధంగా నీరు పూర్తిగా ఖాళీ అయ్యే సమయాన్ని ఒక ఘటిగా పరిగణిస్తారు. ఆ రకంగా భాస్కరాచార్యుడు పెళ్లి గడియలను నిర్ణయించి అన్నీ సిద్ధం చేసుకున్నారు. లీలావతి ఎంతో ఆసక్తిగా ఆ గడియారాన్ని చూస్తూ ఉండగా తన ముక్కు పుడకలోని ఒక ముత్యము ఆ పాత్రలో పడిపోయి ఆ రంధ్రంలో ఇరుక్కుపోయింది. దానితో భాస్కరాచార్యుడు నిర్ణయించినటువంటి ఆ ముహూర్తం ఆయనకు తెలియకుండానే తప్పిపోయింది. వివాహతంతు జరిగిపోయింది. దురదృష్టవశాత్తు జాతకంలో ఉన్నది జరిగి తీరింది. లీలావతికి పెళ్లి అయిన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు. మొత్తానికి తన తలరాతలో ఉన్నది తప్పలేదు. భాస్కరాచార్య కారణాన్ని పరిశీలించగా ముత్యము రంధ్రంలో అడ్డుగా ఉండడాన్ని గమనించి తలరాతను ఎవరూ తప్పించుకోలేరు కదా అన్న విషయాన్ని గ్రహించాడు. అతి పిన్న వయసులోనే వైధవ్యం పొందిన తన కుమార్తె దుఃఖాన్ని పోగొట్టడానికి తనకి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలతోని, కథలతోని రూపొందించినటువంటి గణితాన్ని బోధించడం మొదలుపెట్టాడు. లీలావతి దృష్టి దుఃఖం నుంచి విద్య వైపు మళ్ళింది. ఈ రకంగా కవిత్వాలు, కథలు, ప్రశ్నల రూపంలో రచించినటువంటి ఆ గణిత గ్రంథానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడు. తలరాతను మార్చలేని ఒక తండ్రి తన కుమార్తె దుఃఖాన్ని తప్పించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నము, పరిహార మార్గాన్ని చూసాము కదా. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే జ్యోతిష్కులు మనకు జరగబోయే వాటిని, జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని చెప్పగలరేమో కానీ వాటిని మార్చడానికి సూచించే పరిహారాల వల్ల ఏమీ లాభం ఉండదు అని గమనించాలి. కానీ స్టిల్ ఒక పద్ధతి ఉంది సుమా. అవాంఛనీయ తలరాత నుండి తప్పించుకునే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని విదురుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాడు. అదేమిటో చూద్దామా? కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి మునుపు ధృతరాష్ట్రుడు తన ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిచి తన పెద్ద కుమారుడైనటువంటి దుర్యోధనుని జాతకాన్ని పరిశీలించమని, మరియు కురుక్షేత్ర యుద్ధములో జయాపజయాలు ఎవరి వైపు ఉండవచ్చునో తెలియజేయమని ఆదేశించాడు. అందుకు ఆ జ్యోతిష్కుడు జాతకాన్ని బాగా పరిశీలించి, ఆహా, ఓహో, అద్భుతమైన జాతకం మహారాజా, అద్భుతమైన జాతకం, రాజ్యయోగం గోచరిస్తున్న మంచి జాతకం,
కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుణ్ణి ఎవరూ ఓడించలేరు. ఈయనకి గెలుపు తథ్యము అని చెప్పాడు. ఇంకేముంది, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కురుక్షేత్ర యుద్ధం తీవ్ర రూపంలో జరుగుతుంది. 8 రోజులు గడిచాయి. కౌరవసేనలో సగం మంది చనిపోయారు. ఇది తెలిసిన ధృతరాష్ట్రునికి భయము వేసి మళ్లీ జ్యోతిష్యుణ్ణి పిలిపించి, నా కొడుకు దుర్యోధనుడు రాజు అవుతాడన్నావు, ఇటేమో చూస్తే మా సేనలో సగం మంది చనిపోయారు, ఏమిటి వైపరీత్యము అని అడిగాడు. జ్యోతిష్యుడు వెంటనే గ్రహగతులను పరిశీలించి, రాజా, పాండవుల సేనలో ఎవరో ఉన్నారు. కాలచక్రాన్ని జాతకరాశులను తలదన్నే తన శక్తి చేత గ్రహగతులను అదుపులో పెడుతున్నారు అని జ్యోతిష్కుడు అనగానే అక్కడే ఉన్న విదురుడు చిన్నగా నవ్వుతూ, అయ్యా, వారి పక్షాన ఉన్నది స్వయాన నక్షత్రరాశులు గ్రహాలు తన చరణకమలాలలో నిక్షిప్తము చేసుకున్న శ్రీకృష్ణుడు. ఎవరి పక్షానైతే ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు ఉంటాడో వారిని ఎవరూ ఓడించలేరు. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునునితో ఉండగా అర్జునుణ్ణి ఎవరూ ఓడించలేకపోయారో, అలాగే ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో, ఆ పరమాత్మ సేవలో తరించాలనుకుంటారో మరియు హరినామ మంత్రాన్ని జపిస్తారో అటువంటి వారి గ్రహాలు రాశులు నక్షత్రాల మార్గంలోకి ఏ ఆటంకాలు రావు. అటువంటి వారిని ఎవరూ ఓడించలేరు. ఆ గ్రహ నక్షత్రాల స్వామి అయినటువంటి ఆ పరంధాముడు మనతోనే ఉండడం, మనలోనే ఉండడం. కాబట్టి జాతక దోషాలకు కుమిలిపోనవసరం లేదు. దోష నివారణ మార్గాల అన్వేషణలో దారి మళ్ళీ మోసపోవలసిన అవసరమూ లేదు. అన్ని దోష నివారణలకు ఒకటే మార్గము, అదే హరినామ జపము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.